ఆన్లైన్ బెట్టింగ్ మద్యం వ్యసనాలతో అప్పుల పాలై డబ్బు కోసం హత్యకు దిగిన ఇంజనీరింగ్ విద్యార్థి శివ మాధవరెడ్డిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఖమ్మం జిల్లాకు చెందిన దేవేందర్ రెడ్డి నిహారిక దంపతులు వెంకటేశ్వర నగర్లో నివాసముంటున్నారు. ఈ నెల 12న డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరుకున్న భర్త దేవేందర్ రెడ్డి బాత్రూంలో నిహారిక పడి ఉండటం గమనించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో ఇది సహజ మరణం కాదని నిహారికను హత్య చేశారని పోలీసులు గుర్తించారు. అదే రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న నిహారికను శివ మాధవరెడ్డి లక్ష్యంగా చేసుకున్నాడని విచారణలో బయటపడింది. భర్త పనికి వెళ్లటం, పొరుగువారి ఇంట్లో లేకపోవటం నిర్ధారించుకొని నిందితుడు ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెపై దాడి చేసి గొంతు కోసి హత్య చేసిన అనంతరం ఇది సహజ మరణం అన్నట్లు సీనును సృష్టించాడు. తర్వాత బంగారు మంగళసూత్రం, బంగారు చెవిపోగులు, 3 బంగారు ఉంగరాలు, 2500 రూపాయల నగదు దొంగలించి అక్కడి నుండి పరారయ్యాడు. నిందితుడి వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనం, 2 మొబైల్ ఫోన్లు దొంగలించిన 4 తులాల బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులు ఎస్ఓటీ, సిసిఎస్ బృందాలను డీసీపీ అభినందించారు. ఆ బంగారం తీసుకుని పోయాడు. పోతూ పోతూ ఆ అమ్మాయి సహజంగా చనిపోయింది అనే అనుమానం వచ్చే విధంగా అమ్మాయిని బాత్రూంలోకి డ్రాగ్ చేసి ఆ బాడీని నేకెడ్గా మార్చి ఆ ట్యాప్ కూడా నీళ్ళు వచ్చేటట్టుగా ట్యాప్ వదిలేసి తర్వాత బోల్ట్ పెట్టేదానికి లోపల నుంచి బోల్ట్ పెట్టేదానికి ట్రై చేసి అలాగా సీన్ క్రియేట్ చేసి వెళ్ళిపోయినాడు. స్వెటర్, తర్వాత ఇతను వాడుతున్నటువంటి ఒక బైకు, 2 మొబైల్ ఫోన్స్, గోల్డ్, ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది.